జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బాగా ధన సంపద కలిగిన వాళ్ళని గనురాలు అని అంటారు. ఇది ఫస్ట్. రెండవది ఏంటనంటే ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఎదిగిన వారిని కూడా గనురాలు లేదా గనుడు అని పిలుస్తారు ఈ రెండు సందర్భాల్లో. అయితే ఇక్కడ ఈమె ధనవంతురాలు ప్లస్ ఆత్మీయతలో కూడా గనురాలే, రెండు విషయాల్లో కూడా. అయితే ఈమెకి దైవజనులకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఆశీర్వాదాన్ని ఇవ్వడం ద్వారా ఒక బిడ్డను పొందుకుంది. ఇది కామన్గా మనం ధ్యానం చేసే అంశం. అయితే దాని తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత జరిగిన సంఘటన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు కనుక ఒక్కసారి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి తీద్దాం. 2వ రాజుల గ్రంథము ఈ గనురాలు చరిత్ర నుంచి ఒక 3 విషయాలు మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. తీసారమ్మా? రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం నుండి చదవండి ఒకసారి. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయివారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయెనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. చాలా ఇంకెలా చూద్దాం, బాగా ఆలోచించండి. దేవుడు ఎలీషా గారి ద్వారా దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఎలాంటి ఆతిథ్యాన్ని ఇచ్చిందండి? దైవజనుడికి ఒక గది కట్టించింది, బల్ల, దీపస్తంభము, పీట ఇవన్నీ ఇచ్చింది. తద్వారా ఎలీషా గారి ద్వారా అంటే దైవజనుడి ప్రార్థన ద్వారా ఒక బిడ్డను కూడా పొందుకుంది. అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే పిల్లాడు కొంచెం పెరిగిన తర్వాత ఒకరోజు వాళ్ళ డాడీ అరే నాన్న చేలోకి తీసుకెళ్తానని చెప్పి పొలానికి తీసుకెళ్ళాడు. వాళ్ళతో పాటు కొంతమంది పని వాళ్ళు ఉన్నారు. పొలానికి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఆలోచిస్తే కొంచెం సేపటి తర్వాత నా తల పోయినే అని చెప్పి ఏం చేశాడట, తన తండ్రితో చెప్పాడట. సరే తండ్రి ఏం చేశాడు, సరే జరిగిన విషయం ఏంటనంటే నా తల పోయేనే అని చెప్పి అలా చెప్పగానే తండ్రికి ఏం పాలుపోక ఏం చేశాడంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి తల్లి దగ్గర అప్పగించమని పంపిస్తే తల్లి తొడ మీద పడుకుని కొంతసేపటి తర్వాత ఏం చేశాడట, చనిపోయాడు. బాగా ఆలోచించండి, లేక పుట్టిన కుమారుడు, అంతే కదండి. చాలా కాలం వాళ్ళకి ఎవరు లేరు, పిల్లలు లేరు. చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఈయన చిన్న వయసులో పొలానికి తీసుకెళ్ళడం వల్ల కొంత అనారోగ్య పరిస్థితులు అక్కడ జరిగాయి. ఇప్పుడు సహజంగా ఇలా జరగగానే ముందు ఆ కుటుంబంలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, నేను వద్దంటే బిడ్డను తీసుకెళ్ళిపోయావు అని చెప్పి ముందు బిడ్డ చనిపోయిన కూడా పక్కన పెట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఫైట్ చేసుకుంటారు వాస్తవంగా. కానీ గనురాలు పనిచేసిందా? చేయలే. గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో ఎవరొకరి ద్వారా కొంత సమస్య రావచ్చు.
అది అర్థం చేసుకోవాలి పార్ట్నర్గా ఉన్నవాళ్ళు, అంటే రెండో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇప్పుడు ఒక్కసారి చూడండి, కొన్ని వస్తువులు కొంతమంది చేతిలోంచి జారిపోతాయి, అవును కదా, వెంటనే రెండో వాళ్ళు కోపం వచ్చి కొట్టడం తిట్టడం చేస్తూ ఉంటారు. అది మన చేతిలో జరిగినా మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఆత్మీయ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఘర్షణకు అవకాశం ఎవరు. ఇప్పుడు గనురాలు భర్త ఘర్షణ పడ్డారా అమ్మ, పడ్డారా? ఘర్షణ పడలా. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో సహజంగా బాధ ఎలా ఉంటుంది, వర్ణనాతీతంగా ఉంటుంది. చాలా వృద్ధాప్యంలో వీళ్ళకి పిల్లలు పుట్టారు, అసలు పిల్లలు పుట్టే ఆస్కారం లేదు. అలాంటి సిచ్యువేషన్లో లేక పుట్టిన కుమారుడు కూడా చనిపోతే ఆ తల్లిదండ్రుల వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది ఎవరికి తెలుస్తుందంటే పిల్లలు లేని వాళ్ళకి అర్థమవుతుంది, పిల్లలు ఆలస్యంగా పుట్టిన వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, చాలా కాలం పిల్లలు లేక వాళ్ళు బాధపడ్డారు కదా. ఎలీషా గారికి ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో కూడా గెహాజీతో కౌరు పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎందుకయ్యా మమ్మల్ని భ్రమపరుస్తావు, ఈ వయసులో మాకు పిల్లలేంటి చాదస్తం కాకపోతే అని ఆమె కూడా అలా మాట్లాడిన సందర్భాలు తెలుసు. కానీ ఎలీషా గారు దైవజనుడు ఒక మాట చెప్పారు, నువ్వేం అలా అనుకోవాల్సిన అవసరం లేదమ్మా, డెఫినెట్గా మరుసటి ఏట ఈ సమయానికి నీ కౌగిట ఒక బిడ్డ ఉంటాడు, దీంట్లో సందేహం లేదు అని చెప్పాడు. చెప్పినట్లుగా బిడ్డ పుట్టాడు. మరి దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత బిడ్డ చనిపోవడం జరుగుద్దా? జరిగింది. జరిగినప్పుడు లేక పిల్లలు పుడితే ఆ ఒక్క బిడ్డ కూడా చనిపోతే అసలు ఆ సమయంలో బుర్ర పనిచేస్తుందండి, ఆలోచన పనిచేయదు. మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. నాకు ఇంకా బిడ్డలు పుట్టే ఆస్కారం లేదు అనుకున్నప్పుడు చూడండి, ఈ దినాల్లో చాలా మంది బిడ్డలు లేరు అని బాధపడేవాళ్ళు లేరంటారా? ఉన్నారు, డెఫినెట్గా చెప్తున్నా, ఉన్నారు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు బిడ్డల్ని ఇవ్వగలిగిన సమర్థుడు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో గనురాలు ఎలా రియాక్ట్ అయింది? మనముంటే ఎలా రియాక్ట్ అవుతాం? గనురాలు ఎలా రియాక్ట్ అయింది? ఎందుకు ఆమెను బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించడానికి ఎందుకని ఇష్టపడ్డారు? ఆమెలో ఏంటి ఆ స్పెషల్ క్వాలిటీస్? మనం 3 విషయాలు ధ్యానం చేసుకుని సమయాన్ని ముగిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిందో చూద్దాం రండి. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని పెనిమిటితో అనగా అతడు నేను అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దను. ఆ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతము నందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చెను. ఇలా చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసింది? సాధారణంగా ఇంట్లో మరణం సంభవిస్తే మనం ఏం చేస్తాం? ఏడుస్తూ కూర్చుంటాం. ఆ సందర్భంలో మైండ్ కూడా తట్టదు కదండి. ఒక మనిషి కుటుంబంలో చనిపోతే బుర్ర పనిచేస్తుందా? పనిచేయదు. ఎవరికి పనిచేయదు అని అంటే ప్రేమ ఉన్న వాళ్ళకి పనిచేయదు. కొంతమంది ప్రేమ లేని వాళ్ళు ఉంటారు, అమ్మ చనిపోతే డాడీ చనిపోతే కుటుంబస్తులు చనిపోతే చక్కబెట్టుకునే బ్యాచ్ ఉంటారు కొంతమంది. అంటే ఏంటి చెప్పండి? ఇంట్లో బంగారం ఎక్కడుంది, అమ్మ సంపాదించింది ఎక్కడుంది, డాడీ పెట్టిన బంగారం ఎక్కడుంది, అమ్మ దుద్దులు ఎక్కడ ఉన్నాయి, మొత్తం దానికి సంబంధించిన ఏడుస్తూనే ఉంటారు. అరే ఆ కాలుకున్నాయి తీసావా, ఏడుస్తూనే ఉంటారు, చెప్తానే ఉంటారు. అంటే ప్రేమ లేని వాళ్ళకి, ఇప్పుడు ప్రేమ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దుఃఖం ఆగదు. దుఃఖం ఆకపోవడం వల్ల వాళ్ళు ఎలా ఉన్నారో కాన్షియస్లో కూడా ఉండరు. ఒంటి మీద బట్ట ఉందో తెలీదు, ఎలా మాట్లాడుతున్నారో తెలీదు, ఎలా ఏడుస్తున్నారో తెలీదు, ఎవరు వస్తున్నారో తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చక్కబెట్టుకుంటారు. బీరువా చక్కబెట్టుకునే వాళ్ళు, తాళం ఎక్కడుందో చూసుకునే వాళ్ళు, దస్తావేజులు ఎక్కడున్నా చూసుకునే వాళ్ళు, ఇంటి పత్రాలు పొలం పత్రాలు ఎక్కడున్నాయి అని చూసుకునే వాళ్ళు ఉండరా? అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఉంటారు. బాగా ఆలోచించండి. కానీ ప్రేమ ఉన్న వాళ్ళకి ఆ సమయంలో వేరే ఆలోచన తడుతుందా?
తట్టదు. అరే నా తండ్రి చనిపోయాడు, లేదా నా భార్య చనిపోయింది, నా బిడ్డలు అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు. కానీ ఈ దినాన చాలామంది బ్రతికుండగా వాళ్ళపై ప్రేమ ఉండదు, చనిపోయాక ప్రేమ పుట్టేవాళ్ళు లేరా? చాలామంది ఏమంటారు తెలుసా, బ్రతికుండగా తల్లికి కానీ తండ్రికి కానీ సరిగ్గా ఫుడ్ పెట్టరు, భర్తను సరిగా పట్టించుకోరు, భార్యను సక్రమంగా పట్టించుకోరు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం కొంతమంది అబ్బా మేకపోతుని వేసేయాలి మా డాడీ కార్యక్రమానికి అని అంటారు. ఏం వేసేయాలట? లోకల్ ఒక మాట అంటారు కదా, ఏంటి, దినం ఘనంగా చేయాలంట. ఎలా చేయాలా? అరే బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేదు, బ్రతుకున్నప్పుడు కావాల్సిన చూడలేదు, బ్రతుకున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, బ్రతుకున్నప్పుడు వాళ్ళ స్థితిగతులు పట్టించుకోరు. చనిపోయిన తర్వాత ప్రేమించడం వాక్యానుసారమేనా? ఆలోచించండి. మళ్ళీ ఏమంటారు తెలుసా, అబ్బాయి మా డాడీ సమాధి పాలరాతితో కట్టేయాలా. దేంతో కట్టేయాలా? ఆ పాలరా డబ్బు లేదు, బ్రతుకుండగా హాస్పిటల్ ఖర్చు పెట్టి ఉంటే ఇంకొంతకాలం బ్రతుకుండేవాడు. కానీ తల్లిదండ్రులు బ్రతుకుండగా ప్రేమిస్తారా? కొంతమంది ప్రేమించడండి, చచ్చిపోయిన తర్వాత మాత్రం మేకపోతులు వేయడానికి, కార్యక్రమాన్ని చేయడానికి లక్షలు తగలేస్తారు. కానీ బ్రతుకున్నప్పుడు అమ్మా బాబుని చూడరు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట వింటున్న ఎవరైనా సరే బ్రతుకుండగానే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలా? సన్మానించాలా, ప్రేమించాలా, బాగా చూసుకోవాలి. చాలామంది ఏమంటే తెలుసా, వృద్ధాప్యం వచ్చేసిందండి, మంచం మీద పాస్ పోసేస్తున్నారండి, చిరాకు అనిపిస్తుందండి అని అంటారు కొంతమంది. నేనేమంటాను చెప్పనా, చిన్నప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు ఎత్తుకుని వీళ్ళు కొంతమంది వచ్చారు, మీరు ఇలా ప్రార్థనకని రెడీ అయ్యారు. సపోజ్ రెడీ అయిన తర్వాత ఆ బిడ్డను రెడీ చేసి ఎత్తుకున్న తర్వాత వాడు ఒంటి మీద పాస్ పోసాడు అనుకోండి, నేలకేసి కొట్టేస్తారండి, కొట్టేస్తారమ్మా. ఏం చేస్తారు? నాకు కూర్చోబెట్టి మరలా డ్రెస్ చేంజ్ చేసుకుని మరలా వస్తారు. ఎందుకని? నా బిడ్డే కదా పాస్, వాడి చంటి బిడ్డ, వాడికి ఏం తెలుస్తుంది అనుకుంటారు. అవునా కదా? మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కూడా ఏమంటారు తెలుసా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ మెంటాలిటీ చైల్డిష్ మెంటాలిటీగా మారిపోద్ది. అంటే వాళ్ళు కూడా చిన్న పిల్లల మాదిరిగా మారిపోతారు. అలాంటప్పుడు వాడి బెడ్ మీద ఒకవేళ పాస్ పోస్తే క్లీన్ చేయలేవా? చిన్నప్పుడు నీ తండ్రి నీ తల్లి నిన్ను అలాగే అనుకుని ఉంటే బాగా ఆలోచించండి. చిన్నప్పుడు బిడ్డ జలుబు చేసింది అనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుంది, ఆ పౌడి చెంగుతో మొత్తం తుడిచేసి మళ్ళీ కామ్గా ప్రార్థనలు అలాగే కూర్చుంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆలోచించండి, సిగ్గుపడుతుందా? అంటే తన శుభ్రతను మర్చిపోతే తల్లి. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తాను, తల్లిదండ్రులను ప్రేమించిన వాడు, తల్లిదండ్రులను సక్రమంగా చూడని వాడు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, మందిరానికి ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు దేవుని మందిరంలో ఎంతగా కష్టపడినా దేవుడు అవేమి పరిగణనలోనికి తీసుకోడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచించండి, పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తల్లి స్ట్రక్చర్ మారిపోద్ది కదండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అవనస్తులు, చాలా అందంగా ఉంటారు, ఇప్పుడు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. కానీ పెళ్ళైన తర్వాత తన శరీరాన్ని కరగదీసేస్తుంది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం 100 రక్తపు బొట్టు కలిస్తే ఒక పాల బొట్టు అవుద్దంట. 100 రక్తపు చుక్కలు కలిస్తే ఒక పాల బొట్టు అవుద్దంట. అంటే తన రక్తాన్ని ధారపోసి ఎవరిని పెంచుతుంది? బిడ్డను పెంచుతుంది. బాగా ఆలోచించండి, చాలామంది భార్య భర్తలకు ఎప్పుడు ఘర్షణలు వస్తాయి తెలుసా, అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాకే కదా గ్యాప్ వస్తుంది. అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి పుట్టింటికి వెళ్ళిన తర్వాత, బిడ్డ వచ్చిన తర్వాత నన్ను సక్రమంగా పట్టించుకోవట్లేదని చెప్పి కొంతమంది భార్యాభర్తల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. కారణం ఏంటి అంటే, బిడ్డ పుట్టిన తర్వాత తన భర్త కంటే నా బిడ్డే ముఖ్యం అని అనుకుంటుంది. నిజమా కాదమ్మా? అలానే అనుకుంటారు. అందుకనే శుభ్రతను మర్చిపోతారు. అందుకనే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు శరీర అవయవాలు, శరీర పరిస్థితులు మారిపోవా? చాలా మందికి చెప్తానండి, భార్యాభర్తలు పెళ్లి సమయంలో ఒక ప్రమాణం చేస్తారు, వ్యాధి యందును బాధ యందును, కలిమి యందును లేమి యందును, కష్టమందును అంటారు. అంటే వ్యాధి యందును బాధ యందును. అంటే యవ్వన కాలంలో పెళ్ళైనప్పుడు అందంగా ఉంటారు, పెళ్ళైన కొత్తలో మీరు ఎవరినైనా చూడండి, మెరిసిపోరా అమ్మ? మెరిసిపోతారు కదా. యవనస్తులు ఎవరైనా వివాహమైన కొత్తలో ఎంత హ్యాపీగా ఉంటారు, మెరిసిపోతారు. వాళ్ళ మధ్య ప్రేమ, ఎఫెక్షన్ కూడా అంత బాగుంటుంది. అందుకే ఆరంభ ప్రేమ అని అంటారు. ఎందుకని? పెళ్ళైన కొత్తలో ఏ అమ్మాయి అయినా సరే ఏం చేస్తుంది తెలుసా, తన భర్తకి ఏది ఇష్టమో అది చేయడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడు వచ్చేస్తాడు డ్యూటీకి, రోజు మానేచ్చు కదండి. ఎప్పుడు ఇది? కొత్తలో
సంవత్సరం పోయిన తర్వాత ఇంటికి రాకుండా ఉంటే బాగుండు. మీకు అర్థమైందా? పెళ్ళైన కొత్తలో భర్త కూడా ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వచ్చినప్పుడు ఓ చేత్తో పూలు, ఓ చేత్తో స్వీట్, అబ్బా డ్యూటీ ఎప్పుడు అయిపోద్దో సార్ తొందరగా పంపించండి సార్ అంటారు. త్వరగా ఆ ఆవేశం, ఆ ఆనందం, ఆ ఎఫెక్షన్ ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంటికి రమ్మన్నారు ఆడాడు. ఎందుకని? ఈ గయ్యాలి అయిన భార్యతో పడుట కంటే ఆ రోడ్ల వెంబడి గాలి గోపురం లాగా తిరగడమే మేలని చెప్పి రోడ్లంట తిరిగి అర్ధరాత్రి వస్తాడు. ఎందుకని? ఆరంభంలో ఉన్న ప్రేమ చాలా మందికి పోను ఏమైపోతూ ఉంటుంది? గట్టిగా చెప్పాలా? గట్టిగా ఇంకా చల్లారిపోద్ది. గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు కలిమి అందును లేమి అందును. ఒకడు ఏమంటాడు తెలుసా? ఆరోగ్యం బాగున్నంతసేపు ఇంట్లో పెట్టుకుంటాడు. కొంచెం బలహీనత వచ్చింది అనుకోండి, 4 రోజులు ఉండరా మీ పుట్టింటికి. మరి నువ్వెందుకురా? పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండి రావాలంట. ప్రమాణం ఏం చేసావు? వ్యాధి అందును, బాధ అందును, కష్టమందును, నష్టమందును అన్ని వేళలా నీతో నమ్మకముగా కాపురము చేయుదునని దైవజనుని ఎదుట, దేవుని ఎదుట, సంఘము ఎదుట ప్రమాణము. చాలామంది మర్చిపోతున్నారుగా ప్రమాణాలు. వ్యాధి వచ్చినప్పుడు పంపించుకో, నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్కి. మీ అమ్మని తీసుకెళ్ళమను, మరి నువ్వెందుకు? గుర్తుపెట్టుకోండి, ఏ భర్త అయినా చేయాల్సిన పని ఏంటంటే భార్యకు బాగా లేనప్పుడు నువ్వు చూడాలి, పుట్టింటికి తరిమేయకూడదు. అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆరంభంలో ఏ ప్రేమ ఉందో ఎదురు కూడా అదే ప్రేమ భార్యాభర్తల మధ్య కంటిన్యూ అవ్వాలి. బహుశా నేను అనుకుంటాను గనురాలు ఆత్మీయురాలు, అందుకనే భర్త మీద అరవలే, పిల్లోడు చనిపోయాడని అరిచిందా? అరవలా. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నాను, తల్లిదండ్రులను ప్రేమించాలి. వృద్ధాప్యులు వచ్చినప్పుడు చేతస్థం వస్తుందండి. వాళ్ళు మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, చిన్న పిల్లలు చూడండి, ఇంట్లో సీక్రెట్స్ బయట చెప్పరా? చెప్పరా? వాళ్ళకి తెలుసా? వాళ్ళని కొట్టగలమా? అరే నువ్వు ఎందుకు చెప్తా? వాళ్ళకి తెలీదు. ఎరా రాత్రి మీ డాడీ టీవీ ఎత్తుకున్నాడా అని అంటే, ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత అదేదో సినిమా పెట్టుకుంది మా అమ్మ చెప్పేస్తాడు పాస్టర్ గారితాడు. వాడికి తెలియదు కదా, నువ్వేం చేస్తావో చెప్పేస్తారు. బాగా ఆలోచించండి, నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు కదా. వీళ్ళు ఆడదే సార్, ఈ ముసలిదే మా పరువు తీసేస్తుంది, ఈ ముసలోడు మా పరువు తీసేస్తున్నాడు అంటే చైల్డిష్ మెంటాలిటీ వచ్చేసింది. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ వయసు ప్రభావం. ఇప్పుడు నువ్వు యంగేజ్లో ఉన్నావు ఓకే, బట్ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నువ్వు కూడా చేతస్థంగా మారిపోతావు. దీంట్లో సందేహం లేదు, అర్థం చేసుకోవాలి అంతే. ఆ వృద్ధాప్యులు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టడం, తిట్టడం. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది దుర్మార్గమైన బిడ్డలు, కొంతమంది దుర్మార్గమైన అత్తలు, కొంతమంది దుర్మార్గమైన కోడళ్ళు తల్లిదండ్రులపై చేయి చేసుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తల్లిపై, తండ్రిపై, అత్తపై, మామపై చేయి ఎత్తావా పుట్టగత్తు లేకుండా పోతావు. గుర్తుపెట్టుకో, వాళ్ళు ఏం చేసినా సరే నువ్వు భరించు, సహించు. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు నిన్ను కూడా భరించారు, చిన్నప్పుడు నిన్ను సహించారు, నువ్వు మట్టి తింటే భరించారు, అవునా కాదా? చేయకూడని పనులు చేస్తే భరించారు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ బెడ్ మీద అప్పుడే ఉతికి అలా పెడితే ఆ బెడ్ మీద మోషన్ వెళ్ళిపోతే మళ్ళా ఉతుక్కున్నారు తప్ప నిన్ను కొట్లా. మరి ఈరోజు వాళ్ళకు వృద్ధాప్యం వచ్చినప్పుడు అదే పరిస్థితులకు వస్తే మన రియాక్షన్ ఎందుకు మారిపోవాలండి? ఎందుకు మారిపోవాలా? వాక్యం సెలవిస్తుంది, తల్లిని అపహసించి తండ్రి మాట విననోళ్ళని వాని కన్ను లోయ కాకులు పీకుతాయంట. ఏ కాకులు పీకుతాయండి? నేను మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు చేతస్థంగా ఉండొచ్చండి, నువ్వు చెప్పు మాటలతో. చేయెత్తడానికి ఎవరిచ్చాడు అధికారం? నిన్ను కని పెంచిన తండ్రిపై, నిన్ను కని పెంచిన తల్లిపై చేయెత్తొచ్చా? ఎత్తొచ్చా? జాగ్రత్త, గుర్తుపెట్టుకో. యవ్వనస్తులకి ఇదొక హెచ్చరిక. తల్లిదండ్రుల వృద్ధాప్యులను సాకాల్సిందే నీ బాధ్యత. కానీ ఈ రోజున వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు. వృద్ధాశ్రమాలు ఏం పని? వృద్ధాశ్రమాలు ఏం పని అండి? ఇంతకాలం పెంచి పోషించి ఫీజులు కట్టి ఉద్యోగం చెప్పించి ఈ స్థాయిలో నిలబెట్టారు. నిలబెడితే వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తావు. అంతా అడ్డొచ్చేసాడా నీకు తండ్రి? అంతా అడ్డొచ్చేసిందా నీ తల్లి? గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడికి వచ్చి ఎంత పాటలు పాడినా, ప్రార్థన చేసిన తల్లిదండ్రులు గనక నిర్లక్ష్య పరిచావా, పొట్టగతులు ఉండవు. వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా తెలియజేస్తుందని మాట మీకు అర్థమవుతుందా? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.
మా నాన్నగారు చాలా చిన్న వయసులో చనిపోయారు. నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా చనిపోయారు, ఎక్స్పైర్ అయిపోయారు. ఆ టైంలో నా తల్లి నన్ను ఇప్పటి వరకు ఈరోజు ఒక దైవజనుడిగా నిలబడ్డానంటే నా వెనక నా తల్లి ప్రార్థన కారణం. నేను చెప్తాను, ఒక్కడే కొడుకు. మా అక్క ఉన్నారు, మా బావగారు హై స్కూల్ ఇచ్చాం. కానీ మా తల్లిని ఎప్పుడు కూడా మా అక్కల ఇంటికి పొరపాటును కూడా పంపించను. మా అమ్మ కూడా అక్కడికి వెళ్తే ఒక రోజు కూడా ఉండదు. మా అమ్మతో ఒకటే చెప్తాను, నీ కొడుకు బ్రతుకుండగా నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను ఇంకో మాట చెప్తాను, ఏంటో తెలుసా అమ్మ, ఒకవేళ రేపు వద్దన్న నీ కోడలు మారిపోయి నిన్ను చూడకపోయినా సరే, నన్ను కన్నావు కాబట్టి నిన్ను సాకి పోషించాల్సిన బాధ్యత కొడుకుగా నాకుంది, నీ కూతురు మీద కాదు. తను చూస్తే చూడనే, కానీ కొడుకుగా నా బాధ్యత అదే, నా బాధ్యత. మా అమ్మ రోజు చెప్తుంది, నా కొడుకు ఉండగా నాకేంటి భయం అని అంటది. ఎందుకో చెప్పనా, మనం ఆత్మీయులమని చెప్పుకుంటే సరిపోదండి, ఆత్మీయులమని చెప్పుకుంటే సరిపోదు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నారు, అద్భుతమైన సంఘాన్ని కట్టాడు. ఒక 500 మంది సంఘాన్ని కట్టి బిడ్డకు అప్పగిస్తే బిడ్డ ఏం చేశాడు తెలుసా, సంఘాన్ని చూసుకుంటూ వాడు కట్లెట్ చేయలే, తండ్రి మాట లెక్క చేయట్లా, తండ్రి చెప్పినట్టు విన్నట్లా, 500 మీద పెత్తనం చేసే నీకేం తెలుసు సంఘం విలువ. ఒక్కో విశ్వాసిని కట్టుకుంటూ వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళు వాదారుస్తూ, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందుతూ ఒక్కో బిడ్డను ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానం తట్టుకుని ఒక సంఘాన్ని కడితే ఈ రోజు కొడుకు వచ్చి అంటాడు, మా డాడీకి ఏం తెలియకుండా 500 సంఘాన్ని కట్టాడా? నువ్వెంత, నీ పరిస్థితులు ఎంత? నీ తండ్రి కడితే కట్టిన కోటపై పెత్తనం చేయడానికి వచ్చావు. గుర్తుపెట్టుకోండి, నా తండ్రి ఎంత గొప్పోడో తెలుసా అని చెప్పగలగాల, నా తండ్రి వల్ల నేను సేవలో నిలబడ్డా అని చెప్పగలగాల. మీకు అర్థమవుతుందా? కానీ ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా అండి, వృద్ధాప్యలో చాదస్తం వస్తుంది. చూడాల వద్దా? గట్టిగా చెప్పండి అమ్మ, చూడాలి. మీ తల్లిని తండ్రి సన్మానించండి, గౌరవించండి, ప్రేమించండి, సందేహం లేదు. సరే, విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కొట్టుకోలేదు. బిడ్డ చనిపోతే చూడండి, ఒక ఆత్మీయ లక్షణం ఎలా ఉంటుంది చూడండి. ఏడవడం పక్కన పెట్టింది, తలుపేసింది, పనోని పిలిచింది, రై గాడిద గంత కట్టించు. గనురాలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఇది. సమస్య వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, ఎలీషా దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలీషా గారి దగ్గరికి బయలుదేరింది. రే గాడిద గంత కట్టించు, నేను బయలుదేరతా. భర్త అడిగాడు, ఇప్పుడు ఎక్కడికే అని అడిగితే, లేదు నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళడం మంచిది అని చెప్పి గాడిద గంత కట్టించి ఎవరి దగ్గర బయలుదేరింది? బాగా ఆలోచించండి, సమస్య ఇంట్లో ఉంది, బిడ్డ ఇంట్లో చనిపోయి ఉన్నాడు. ఎవరైనా అయితే ఆ సమాధి దగ్గర కూర్చుని, ఆ శవం దగ్గర కూర్చుని ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి, ఏడుస్తారు. కానీ ఏం చేస్తుంది తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అంటే ఫస్ట్ క్వాలిటీ, గనురాల నుంచి మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటి అని అంటే, ఒకటి, సమస్య నీకు వచ్చినప్పుడు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళింది. నువ్వు పర సంబంధమైన ఎలీషా దగ్గరికి రావాలి, దేవుని మందిరం దగ్గరికి రావాలా, దైవజనుడి దగ్గరికి రావాలా. కానీ ఈరోజు నీకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? బాగా ఆలోచించండి. ఇంట్లో సమస్య ఉంది, ఈమె ఎవరి దగ్గరికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? సపోజ్ ఇప్పుడు కూడికలు జరుగుతున్నాయి కదా, మీ ఆయన మీరు ఇంట్లో గొడవపడ్డారు. అమ్మా పొద్దున కూడికి కదమ్మా రాలేదంటే, మా ఆయన నేను కొట్టుకున్నామండి. వాక్యం ఏం సెలవిస్తుంది? సమస్య ఇంట్లో పెట్టు, నువ్వు దేవుని దగ్గరికి రా. ఇంటికి వెళ్ళేసరికి నీ భర్త సఖ్యపడతాడు. ఎందుకో తెలుసా? దేవుడు సమాధానపరుస్తాడు. నీ ఆవేశం చల్లారుద్ది, నీ కోపం చల్లారుద్ది, నీ పరిస్థితులు చల్లారుతాయి. నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికి? చూడండి, శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఈమె దైవజనుడి దగ్గరికి బయలుదేరింది. అంటే మనకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి రావాలా? దైవజనుడి దగ్గరికి రావాలా, దేవుని దగ్గరికి రావాలా. కానీ ఈరోజు చాలామంది పరిగెడుతున్నారు సమస్యను బట్టి. అయ్యా చాలా కాలం నుంచి ఇంట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి అయ్యా, ఒక్కసారి ఇంటి వాస్తే ఒక్కసారి చూస్తారా అయ్యా? ఏం చూడాలంట? ఉన్నారా? సమస్య వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు, మీ పాస్టర్ గారు కూడా ఎలీషా గారు కదా, ఓ వెరీ గుడ్ కదా, దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా ఇంట్లో ఈ సమస్య ఉందయ్యా, ఏం చేయమంటారు? దైవజనుడి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు, దైవజనుడి వాక్యాన్ని బట్టి నీకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. కానీ మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి?
చెప్పండి. ఇప్పుడు మీ చంటి బిడ్డలు ఏమన్నా గొక్కపట్టి ఏడుస్తున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తారమ్మా? అబ్బా, తావీదులు కట్టబడును. ఈ చుట్టుపక్కల ఫేమస్ ఎక్కడండి? మా ఏరియాలో అయితే మీనానగరం వారిచే స్పెషల్ తావీదులు ఇవ్వబడును. వెళ్ళిపోయి కాలు కట్టించుకొచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, మళ్ళీ దాన్ని కప్పేస్తారు. మళ్ళీ పాస్టర్ గారు చూడకూడదు కదా, కప్పేసి అయ్యగారు ప్రార్థన చేయండి. అసలు విషయం తెలుసా? అప్పుడు దాకా రాని సాతాను నువ్వు అది కట్టించిన తర్వాత వస్తుంది. మీకు అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, చంటి బిడ్డలు గొక్కపట్టి ఏడిస్తే తావీదు దగ్గరికి వెళ్ళకూడదు, మోకరించి ఏం చేయాలా? ప్రార్థన చేయి, లేదా దైవజనుడి దగ్గరికి తీసుకురావాలి. అంతేగాని తావీదు దగ్గర పరిగెట్టకో, సమస్య వచ్చినప్పుడు భూత వైద్యుడి దగ్గర పరిగెట్టకో, సమస్య వచ్చినప్పుడు సిద్ధాంతి దగ్గర పరిగెట్టకో. ఎందుకో తెలుసా? నీ సమస్యను తీర్చగలిగింది ఎవరు? దేవుడే. ఈమెకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి కాదు. ఎక్కడికి వెళ్ళాలి? వేరే ప్రాంతానికి కాదు. ఎక్కడికి వెళ్ళాలి? భూత వైద్యుడి దగ్గర కాదు. ఎక్కడికి వెళ్ళాలి? పసర వైద్యుడి దగ్గర కాదు. ఎక్కడికి వెళ్ళాలి? నా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. కారణం ఏంటి తెలుసా? ఆయన ప్రార్థించగా దేవుడు బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చింది ఆయన ప్రార్థన ద్వారానే ఈ సమస్య తీర్చగలిగేది. ఆమెకు అర్థమైంది. మనల్ని సృష్టించింది ఎవరు? మనల్ని సృష్టించిన దేవుని దగ్గరికే మనం రావాలా? మనల్ని ఎవరు సృష్టించారో ఆ సమస్య తీర్చగలిగేది కూడా దేవుడే. మీకు అర్థమైందా? అలా కాకుండా అక్కడికి పరుగులు పెట్టొద్దు. పరుగులు పెట్టాడు వాక్యానుసారమా? చాలామంది అంటారు, ఏంటి ఈ ఇంటి పరిస్థితులు బాగోలేవండి అంటాడు. వస్తాడు, ఈ కిటికీలోనే తిరుగుతుంది దురాత్మ, దీన్ని పట్టుకొచ్చి ఇంకో ప్లేస్గా మార్చు అంటాడు. ఇప్పుడు నిజంగా ఆడు వచ్చి ఏం లేదమ్మా అంటే డబ్బులు ఇస్తారా? మరి వచ్చినోడు ఏదో చెప్పాలా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, అన్ని వాస్తు ప్రకారం కట్టుకున్న ఇంటిలో సమస్యలు లేవని చెప్పండి, నేను కూడా వాస్తు ఫాలో అయిపోతా. ఉన్నాయా లేవా? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.